మీరు పంపించండి, వేరే వాళ్ళు పంపించండి.
సార్ నమస్తే సార్. కే వెంకటరత్నం అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ ఏలూరు జిల్లా. మాకు మా పై అధికారులు ఇచ్చిన సూచనల మేరకు అంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ అథారిటీ రూల్స్ అండ్ రెగ్యులేషన్ ప్రకారం ఆహార పదార్థాలు తయారు చేసి విక్రయించే అన్ని వ్యాపారాలపైన మచ్చులు సేకరించి వాటిని ల్యాబ్ పంపించి వాటి మీద వైలేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళపై కేసులు నమోదు చేయటం, పెనాల్టీస్ ఇంపోజ్ చేయటం ఇలాంటివి మా డిపార్ట్మెంట్లో రెగ్యులర్గా జరిగే ప్రాక్టీస్. అయితే ఈ మధ్యన రాజమండ్రిలో పాలల్లో కల్తీ జరగడం వల్ల ప్రాణహాని జరిగిందనే దాని మీద మా పై అధికారులు బాగా స్పందించి విస్తృతమైన దాడులు, ఈ పాలు మెయిన్గా చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ తీసుకునే ఆహారం కాబట్టి విస్తృతమైన దాడులు జరిపి ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వాళ్ళని గుర్తించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మాకు ఆదేశించారు. నిన్న జూమ్ మీటింగ్లో లేకపోతే విస్తృతంగా దాడులు నిర్వహించమన్నారు. తదనుగుణంగా ఈరోజు మా ఫుడ్ సేఫ్టీ అధికారి రామరాజు గారితో కలిసి 2-3 సెంటర్లు సందర్శించి, అలాగే సంగం డైరీలో 10 మండలాల దగ్గర 10 మండలాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఈ సంగం డైరీ జానంపేటలో ఉన్నటువంటి సంగం డైరీలో వాళ్ళు విక్రయిస్తారని తెలిసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ శాంపిల్స్ తీసి అలాగే వాటిని శాంపిల్స్ సేకరించి ల్యాబ్ పంపించి ఆ అనాలిసిస్ వచ్చేటప్పటికి టైం పడుతుంది కాబట్టి అది కాకుండా స్పాట్ టెస్ట్లు ఏమైనా ఉంటే ఇమీడియట్లీ స్పాట్ టెస్టులు చేసి వాటిలో ఏదైనా గుర్తించినట్టయితే నిర్ధారణ కోసం మళ్ళీ శాంపిల్ కలెక్ట్ చేస్తుండగా మా ఉన్నతాధికారులు కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ గారు, డైరెక్టర్ ఫుడ్ సేఫ్టీ వారు మాకు ఆదేశాలు సూచనలు ఇవ్వడం జరిగింది. తదనుగుణంగా స్పాట్ టెస్టులు కూడా తీసుకుని వచ్చాం. కిట్స్ తీసుకొచ్చి స్పాట్ టెస్టులు నిర్వహించాం. ఇక్కడ వివిధ పాలల్లో వచ్చిన రకరకాల వివిధ మండలాల నుంచి వచ్చినటువంటి ఆ పాలని తీసుకుని వాటి యొక్క నమూనాలని స్పాట్ టెస్టులు చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఇక్కడ ఉన్నటువంటి పాలలో ఎటువంటి అక్రమాలు మేము గుర్తించలేదు, స్పాట్ టెస్ట్లో గుర్తించబడలేదు. అయినా సరే వీటి నిర్ధారణ కోసం ఈ స్టాట్యుటరీ శాంపిల్స్ను తీయడం జరుగుతుంది. వీటిని స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపించి ఏదైనా వైలేషన్స్ ఉంటే వెంటనే వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తాం. అలాగే పాల విక్రయదారులకు ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియపరిచేది ఏంటంటే అక్రమాలకు ధనార్జనే ధ్యేయంగా పెట్టుకోకుండా మంచి పాలని విక్రయించవలసిందిగా, అక్రమాలకు పాల్పడకుండా ఉండవలసిందిగా కోరుతున్నాం. ఎవరైనా వాళ్ళకి కనుక సమాచారం ఉంటే మాకు తెలియపరిస్తే వాళ్ళ యొక్క సమాచారం వాళ్ళ యొక్క వివరాలను గోప్యంగా ఉంచి ఎవరైతే అక్రమాలు పాల్పడుతున్నారో వాళ్ళపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా తెలియపరుస్తున్నాం.